విశాఖ జిల్లా కొత్తపాలెంలోని వైసీపీ అభ్యర్థులు పశ్చిమ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. 2 బాట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం చేశారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఆ ప్రాంతమంతా జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో బారబోగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన పార్టీలతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచార సభ ప్రారంభించి ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గడపకు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన మరి వారికి అనేక సంక్షేమాలు కానీ, ఇంకో పక్కన ఈ ప్రాంత అభివృద్ధి కానీ, అంతేకాకుండా నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండే ఆనంద్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అలాగే ఇక్కడ ఆడపడుచుగా, ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఆడపడుచుగా ఈరోజు నాకు ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు పుట్టింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఎంపీగా నేను ఇక్కడికి వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారు కలిసినప్పుడు వారందరూ ఒకటే, మేము వెళ్ళకముందే అమ్మ మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామని వారు చెప్పడం, అంటే ఆ ఇంట్లోనే ఈరోజు పెన్షన్ వస్తుందని, అలాగే వాళ్ళ యజమానికి వీళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా బాగుపడిందని, అలాగే వీళ్ళ చదువులు అవుతున్నాయని, ఈరోజు అని ప్రతిదీ కూడాను ఈవేళ మేము లబ్ధి పొందామనే విధంగా అడుగుతూ ఇల్లు వచ్చాయని, ఇట్లాగా ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ఈరోజు చేస్తుండడంతో పాటు విశాఖపట్నాన్ని మరి ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తే రానున్న భావితరాలకి మనం భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అటువంటి కార్యక్రమాలకి వారందరూ స్వచ్ఛందంగా మేము ఉంటాం మీ వెంట అని చెప్పేసి వారందరూ కూడాను ప్రచారంలో కూడా పాలు పంచుకోవటం, తప్పకుండా రేపు రానున్న ఈ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఖచ్చితంగా ఇవాళ ప్రజాదేవుళ్ళే మరి ఓటర్లు వారందరూ తాలూకా దీవెనలు జగనన్నకి మెండుగా అందుతే ఈరోజు అడారి ఆనంద్ కుమార్ గారు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారంటే తప్పకుండా మేము ఆనంద్ బాబుకి అండగా ఉంటామని చెప్పేసి, అలాగే నా తొలిసారి మహిళకి ఈ మరి స్థానికంగా ఉన్న మరి నాకు ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అవకాశం కల్పించారని మరి మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ వెంటుంటామని చెప్పేసి వారు చెప్పడం, తప్పనిసరిగా ఈరోజు రేపు గెలుపు మరి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈరోజు జగనన్నదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా స్పందన, విశేష జనాదరణ, స్పందన. ఈరోజు జగనన్నకి మేము అండగా ఉంటాం, జగనన్న ముఖ్యమంత్రి కావాలి, రావాలని.